అందరూ పాడదాం. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును. రాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. దొరకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరకును యేసు పాదాల చెంత. దొరకును సమస్తము యేసు పాదాల చెంత. పాపాన్ని పోగొట్ట, శాపాన్ని తొలగించ భూలోకం వచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. హల్లెలూయా ఆరాధన రాజాధిరాజు యేసునికే. మహిమయు ఘనతయు సర్వాధికారి క్రీస్తునికే. చప్పట్లు కొట్టుచు పాటలు పాడుచు ఆ ప్రభుని కీర్తించెదము. నాట్యము చేయుచు ఉత్సాహధ్వనులతో స్తోత్రార్పణ చేసెదము. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. ప్రార్థనా మా ప్రార్థనా, నీ చరణములను ఆశ్రయించు ప్రార్థనా. ప్రార్థనా మా ప్రార్థనా, నీ చరణములను ఆశ్రయించు ప్రార్థనా. ప్రభుని అంత్య దినాల్లో ఒక మ్యాజిక్ దేవుడుగా చూస్తున్నాడు. యేసుక్రీస్తు వారంటే స్వస్థతలే అనుకుంటున్నారు, యేసుక్రీస్తు వారంటే అద్భుతాలే అనుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు మాత్రమే నిత్య నరకములో నుంచి నిత్య జీవానికి తీసుకువెళ్ళిన సజీవమైన దేవుడు అనేది మర్చిపోతున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. లేదు. దేవుని బిడ్డరా, ఈ సభలు ఏంటో తెలుసా? యేసయ్య దీవెన సభలండి. యేసయ్య దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి పంపే దేవుడైనా, యేసయ్య దగ్గరికి వచ్చి రొమ్ము కొట్టుకునే ప్రతి ఒక్కరికి కూడా విడుదలిచ్చే దేవుడైనా, యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యా దయచేసి నా వైపు చూడని పశ్చాత్తాపంతో ఒక్క మాట మాట్లాడితే ఇదిగో నీవు చెర విముక్తుడవుతావు. యేసయ్య రక్త ప్రభావం నీ మీదకి వస్తుంది. యేసయ్య అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ప్రతి విధమైనటువంటి వ్యాధి బాధలు బలహీనతల్ని యేసు నామములో తొలగిపోవడానికి దేవుడు కృప చూపుతాడు. మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ ఒక చేయి పెట్టండి, మరొక చేయి దేవుని వైపు చేతుల పైకి ఎత్తండి.
ఒక చెయ్యి, ఒకవేళ మీకు మైగ్రేన్ హెడ్ ఎక్కుంటే, తలనొప్పి, భయంకరమైన తలనొప్పితో బాధపడుతుంటే తల మీద ఒక చేయి పెట్టండి, మరొక చేయి దేవుని వైపు పెట్టండి. హార్ట్ ప్రాబ్లం ఉన్నవారు అక్కడ చేయి పెట్టండి, మరొక చేయి దేవుని వైపు పెట్టండి. కిడ్నీ ప్రాబ్లమ్స్, లేకపోతే మోకాళ్ళ నొప్పులు, నడవలేనటువంటి పరిస్థితి, మెట్లెక్కలేనటువంటి పరిస్థితి ఉన్నవారు ఆ మోకాళ్ళను పట్టుకోండి, మరొక చేయి పైకెత్తండి. అటువంటి పరిస్థితి ఏదైనా సరే, కళ్ళు సరిగ్గా కనిపించడం లేదా, సరిగ్గా వినిపించడం లేదా, లేకపోతే ప్రేగులు లోపల పేగుల్లో ఈ యొక్క అల్సర్ ఏదైనా ఉందా, అటువంటి సమస్య ఉన్నటువంటి వారు, క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి వారు ఈ రాత్రి యేసు అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. ఎయిడ్స్ వ్యాధి యేసు నామములో శరీరాన్ని వదిలిపోమని ఆజ్ఞాపిస్తున్నారు. ఏ ఒక్క వ్యక్తి శరీరంలో వ్యాధి ఉండడానికి వీలు లేదు. క్యాన్సర్ వ్యాధి యేసు నామములో ఆ శరీరానికి స్వస్థత ప్రకటిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి.